హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో అయితే నేను నా వెయిట్ లాస్ డైట్లో డే 2 చూపిస్తున్నానండి. అలాగే దాంతోపాటుగా ఒక రెసిపీ కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఏం తీసుకున్నానో షేర్ చేస్తాను. అండ్ నేను చెప్పాను కదండి మీకు లాస్ట్ వీడియోలో, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా నేను చేస్తున్నాను అనమాట. అలానే 2 పూటలు కాదు, 3 పూట్ల తీసుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటానండి 9:30, 10 ఈ టైంలో. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే, నేను ఆల్రెడీ జొన్నల దోసకి వేసి పెట్టున్నాను అనమాట. సో దానిపైనే ఇక నేను ఆమ్లెట్, అంటే మనం ఎగ్ దోశ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అదేనమాట. ఒక ప్లెయిన్ దోశ అండ్ 1 ఎగ్ దోశ తీసుకున్నాను. అండ్ ఇక్కడ చట్నీ ఎక్కువ ఉంది కానీ నేను 2 టీ స్పూన్స్ పీనట్ చట్నీ మాత్రమే తీసుకున్నాను. ఒక 5 ఆల్మండ్స్, 2 వాల్నట్స్, తర్వాత ఎగ్ ఉంటుంది కదండి. సో ఎగ్ని నేను సపరేట్గా ఆమ్లెట్ వేసుకున్నా. అంటే 2 ఎగ్స్ తీసుకున్నాను నేను మార్నింగ్. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి కొద్దిగా రైస్ తీసుకున్నానండి. దాంతోపాటుగా పన్నీర్ని ఫ్రై చేశాను. సో పన్నీర్ ఒక 50 to 100 గ్రామ్స్ మిడిల్లో ఉంటుంది. దెన్ కీరా అనమాట వెజిటబుల్కి. అండ్ తర్వాత ఇక్కడ నేను పప్పు పులుసు అంటారు కదా, మా సైడ్ అయితే మేము పప్పుల్స్ అంటాం. సో అది చేశానమాట, కందిచారు లాగా. ఇదైతే నా లంచ్ అండి. 1 o'clockకి 1:30కి తీసుకున్నాను. నాకు ఆల్మోస్ట్ వీక్‌కి 3 ఆర్ 4 టైమ్స్ అయితే ఒక మెంబర్ కామెంట్ చేస్తూ ఉన్నారు. మీ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ షేర్ చేయండి, మాకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. నేను నార్మల్‌గా హెయిర్ కేర్ అంటే చాలా తక్కువ యూజ్ చేస్తానండి. బయట ప్రొడక్ట్స్ అంటే మంచిగా ఉన్నవి, న్యాచురల్‌గా ప్రిపేర్ చేసినవి, కెమికల్స్ లేనివే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాననమాట. ఆల్మోస్ట్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. బట్ ఇక్కడ నాకు బెంగుళూరులో ఉంటే కుదరదు కాబట్టి నేను ఎవరైనా న్యాచురల్‌గా చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా తెప్పించుకుంటూ ఉంటాను. సో ఇప్పుడు నేను మీకు కొన్ని చూపిస్తానండి. ఇవన్నీ నేను అమెజాన్‌లో తీసుకున్నాననమాట. మీరు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి. ఫస్ట్ నేను చూపించేది వచ్చేసి సీరమ్ అండి. లోరియల్ సీరమ్ అనమాట. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు కనిపిస్తుంది కదా! సో నేనైతే కొత్త బాటిల్ ఇంక అయిపోతుంది కదా అని చెప్పేసి కొత్త బాటిల్ పర్చేస్ చేశాను. ఇంతకుముందు నేను లోరియల్ కూడా యూజ్ చేశాను. నాకైతే అది దొరకలేదనమాట. అండ్ తర్వాత నాకు ఇది కనిపించింది. బట్ కొంచెం కాస్ట్లీనే అనిపిస్తదండి. బట్ మనం ఇది ఎక్కువ మంత్స్ వస్తుంది కాబట్టి పర్ మంత్‌కి మనకు అంత కాస్ట్ అయితే అనిపించదు. సో ఇదైతే నాకు 340 రూపీస్ సంథింగ్ పడిందనమాట. చాలా బాగుంటుందండి. థిక్ కన్సిస్టెన్సీ ఉంటుంది. జస్ట్ నేను ఇక్కడ అప్లై చేసుకున్నాను అనమాట ఇప్పుడే. మీకు హెయిర్ కూడా మంచిగా షైనింగ్‌గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు చిక్కు ఉండడం కానీ అలా ఏముండదు. చాలా మేనేజబుల్‌గా ఉంటుందనమాట. ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు, ఫ్రిజీ హెయిర్ అలా ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ అనేది నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే నేను ఒక సీరమ్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి మినిమలిస్ట్ నుంచి తీసుకున్నాను. మినిమలిస్ట్‌వి కొంచెం కాస్ట్ ఉంటాయి. బట్ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగుంటాయండి. నేను ఇంతకు ముందు కూడా యూజ్ చేశాను చాలా. సో నచ్చిందనమాట. ఇదేంటంటే ఇది కూడా సీరమ్ అండి. కాకపోతే ఇది హెయిర్ వాష్ తర్వాత మనం అప్లై చేసుకునేది అట్లా ఏం కాదు. నార్మల్‌గా హెయిర్ గ్రోత్ కోసం అనమాట. హెయిర్ గ్రోత్ తర్వాత హెయిర్ ఫాల్ కూడా మీకు ఎక్కువగా ఉందనుకోండి, ట్రై చేయండి. 4-6 వీక్స్‌లో మీకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుందనమాట. సో ఇది హెయిర్ గ్రోత్ యాక్టివ్స్ అని చెప్పేసి 18% ఉందండి. ఇందులో విత్ 5% క్యాపిక్జిల్ అండ్ 3% రెడెన్సిల్ అండ్ 3% ప్రోకాపిల్ ఉందనమాట. సో రెడెన్సిల్ అయితే చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. బట్ రిమైనింగ్ వచ్చేసి మనకు కొంచెం కొత్తగా ఉంటాయి కానీ ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. అంటే హెయిర్ ఫాల్ తగ్గించడం కోసం, హెయిర్ గ్రోత్ బూస్ట్ చేయడం కోసం అనమాట. సో జస్ట్ మనకి ఇట్లా డ్రాప్స్ లాగా మన హెయిర్‌కి ఇట్లా మన స్కాల్ప్ మీద డ్రాప్స్ వేసేసుకొని మంచిగా మసాజ్ ఇవ్వాలండి. మనం అప్లై చేసుకున్న ప్లేస్‌లో మసాజ్ ఇవ్వాలి. వెంటనే వెంటనే అయితే వాష్ చేయొద్దండి, ఉంచుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి సీరమ్. అండ్ దెన్ నేను ఒక షాంపూ అండ్ కండిషనర్ తీసుకున్నానండి. ఇది కూడా నాకు తెలీదు అసలు ఈ బ్రాండ్ ఉంటుందని చెప్పేసి. తప్పకుండా మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇందులో ఎటువంటి సల్ఫేట్స్ కానీ, పారాబెన్స్ కానీ, కెమికల్స్ ఏమి ఉండవండి. న్యాచురల్ షాంపూస్ అనమాట. మీ హెయిర్‌ని డ్యామేజ్ చేయవు, ఫ్రిజీ చేయవు. చాలా బాగుంటుంది హెయిర్ అయితే. షాంపూతో పాటుగా నేను కండిషనర్ కూడా తీసుకున్నాను. ఇంతకుముందు నేను చాలా సార్లు చెప్పాను. మీరు ఏదైతే షాంపూ యూజ్ చేస్తుంటారో దానికి తగ్గట్టుగానే కండిషనర్స్ యూజ్ చేయండి. ఆ బ్రాండే యూజ్ చేస్తే సో సేమ్ ఫార్ములా ఉంటుంది కాబట్టి బెనిఫిట్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. కండిషనర్ అనేది హెయిర్ ఫాల్‌కి అని చెప్పేసి ఇంకా చాలా చాలా వాటికి ఉంటుంది. మనం మెయిన్‌గా కండిషనర్ యూజ్ చేసేది మన హెయిర్ సిల్కీగా ఉండడం కోసం కాబట్టి మీరు సిల్కీగా ఉండే కండిషనర్ ఏదైనా యూజ్ చేస్తే సరిపోతుందనమాట. సో ఇవొచ్చేసి ఈచ్ వన్ 400 ఎంఎల్ బాటిల్ అనమాట. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి. బట్ మీకు అమెజాన్‌లో సేల్స్ రన్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు ఒక్కొక్కసారి ఈ బాటిల్ ఎంఆర్‌పీ అయితే 650 రూపీస్ ఉంది. మీకు 300 ఆ రేంజ్ కూడా వచ్చేస్తదనమాట. సేల్స్ ఉన్నప్పుడు తీసుకోండి ఇటువంటి ప్రొడక్ట్స్.
మనకి బ్రాండ్స్ మీద 80% వరకు ఆఫర్స్ ఉంటాయి కాబట్టి చాలా తక్కువ ప్రైస్‌కి అయితే తీసుకోవచ్చు. అడుగుతున్నారు కాబట్టి రెగ్యులర్‌గా సో, చూపిస్తున్నాననమాట మీకు. బావుంటాయి, ట్రై చేయండి. నెక్స్ట్ అయితే నేను ఒక బ్లష్ తీసుకున్నానండి. జస్ట్ హెబ్స్ అనే బ్రాండ్ నుంచి అనమాట. అండ్ ఇది షేడ్స్ ఉంటాయండి. నేను తీసుకున్నదొచ్చేసి 03 షేడ్ పేల్ పింక్ అనమాట. ఇదేంటంటే జస్ట్ మనం లిప్‌కైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్లష్ యూజ్ చేస్తాం కదా! అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఓకే ట్రై చేద్దాం. ఎప్పుడు మేకప్ అయితే వేసుకోను. ఒక లిప్‌స్టిక్ ఒక్కటి పెట్టుకుంటా. అది కూడా బయటికి వెళ్తున్నప్పుడు మాత్రమే. ఇంట్లో ఉంటే మాత్రం నార్మల్‌గా ఉంటాననమాట. కాలేజెస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా! సో, ఎప్పుడైనా యూజ్ చేద్దామని తీసుకున్నాననమాట. మీరు ఇట్లాంటివి తీసుకునేటప్పుడు కొంచెం బ్రాండెడ్‌వే తీసుకోండి. ఎందుకంటే కెమికల్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. అది మన ఫేస్ మీద పెట్టడం వల్ల మనకే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, మంచి బ్రాండ్ సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఎవరినన్నా అడగండి, తెలిసిన వాళ్ళని రికమెండ్ చేస్తారు. సో, నాకన్నా కూడా మా నీస్‌కి బాగా తెలుసనమాట. సో, నేను తనని అడుగుతూ ఉంటాను ఎప్పుడైనా ఏమైనా కావాలి అంటే. డిన్నర్ చూపించే ముందుగా మీకు అమెజాన్‌లో ప్రొడక్ట్స్ చూపించాను కదండీ! సో, ఇవొచ్చేసి నేనైతే అన్నీ కూడా న్యూగా ట్రై చేస్తున్నానండి. ఒక లోరియల్ తప్పితే రిమైనింగ్ అన్నీ కూడా నేను కొత్తగా ట్రై చేస్తున్నాను. మీకెలా అనిపించిందనేది కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ తర్వాతకైతే నేను డిన్నర్‌కైతే అంటే ఇది కొత్తగా చేశాననమాట. ఇది ఆల్రెడీ నేను చేసేటప్పుడైతే షూట్ చేయలేదండి. మళ్ళీ చేశాను. అప్పుడు షూట్ చేశాననమాట. సో, ఏం లేదండి, ముందుగా క్యాబేజ్ తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్ ముందుగా కొద్దిగా ఆయిల్ తీసుకొని క్యాబేజ్, ఆనియన్స్ వేసేసుకున్నాను. అది కొంచెం మనకు ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ వేసాను. అండ్ ఇందులో ముందుగా సాల్ట్ వేసేసానండి సరిపడా. సో, ఈ రెసిపీ అయితే మనకి కంప్లీట్‌గా 100% కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. మనం ఒక 50% కుక్ చేసుకొని కూడా హ్యాపీగా తినేయొచ్చు. నేనైతే ఇందులో కాంబినేషన్‌గా మల్టీగ్రెయిన్ రోటీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కొత్తిమీర అండ్ కరివేపాకు కొద్దిగా కట్ చేసి వేసాను. అండ్ అది ఫ్రై అయిన తర్వాత నేను పన్నీర్‌ని సన్నగా కట్ చేసుకున్నానండి. ఇంకా మీరు చిన్న చిన్న పీసెస్ చేసుకోవచ్చు. లేదంటే పెద్ద పీసెస్ చేసుకొని సెపరేట్‌గా ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను సన్నగా కట్ చేశాను కాబట్టి ఇందులో ఫ్రై అయిపోతుందని చెప్పేసి ఇట్లా డైరెక్ట్‌గా వేసేసాను. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేశానండి. ఈ రెసిపీలో నేను కారం కానీ, మసాలాలు కానీ ఏమి యాడ్ చేయడం లేదనమాట. సో, మీకు ఎండింగ్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఇది మీరు రోటీస్‌లోకి తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్‌గా మీరు సాలడ్‌లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా మీరు తీసేసుకోవచ్చనమాట. సో, నేను పన్నీర్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటా కూడా యాడ్ చేసుకున్నానండి. టమోటా అనేది ఆప్షనల్ అనమాట. నేను ఇది రోటీస్‌లో కాబట్టి కర్రీలాగా అన్నట్టు చేశాను. జస్ట్ ఇది ఒక్క డిషే ప్రిపేర్ చేశానండి. నార్మల్‌గా అయితే ఈ మధ్య కాలంలో 2 డిషెస్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. బట్ ఇట్లాంటివి చేసినప్పుడు 1 చేస్తాననమాట. ఇది లైక్ రోల్ లాగా తీసుకుందామని ఇలా చేశాననమాట. అండ్ సాల్ట్ అయితే కొంచెం సరిపోలేదు. నేను మళ్ళీ మనకు సరిపడా యాడ్ చేసుకోండి. ముందు కొంచెం యాడ్ చేసుకున్న ఎండింగ్‌లో ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ఇది కొంచెం ఫ్రై అయిందా లేదా అని చెక్ చేస్తున్నాను. సో, నాకైతే సరిపోయిందండి. నెక్స్ట్ ఇందులో నేను మిరియాల పొడి యాడ్ చేస్తున్నాననమాట. సో, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయకుండా మిరియాల పొడి యాడ్ చేశాను. అండ్ దెన్ కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేశానండి. మీ దగ్గర చాట్ మసాలా కానీ, ఆమ్చూర్ పౌడర్ కానీ ఉంటే వేసుకోవచ్చు. లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు. ఇది రోటీలోకి మీరు మధ్యలో పెట్టేసుకొని తినేయొచ్చు అనమాట. కెచప్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను డైట్ చేస్తున్నా కాబట్టి కెచప్ నేను ఏమీ యూజ్ చేయలేదు. ప్లెయిన్ యోగర్ట్‌తో కూడా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. సో, అది నేనైతే కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదా! ఇంక రోటీ చేద్దామంటే బాబు నిద్రలేచేసాడండి. బాగా కోల్డ్ ఉందనమాట. ఏడుస్తూ ఉన్నాడు. ఇంక తనని ఎత్తుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత ఇంకా లాస్ట్‌లో అయితే వాళ్ళ మామయ్య వచ్చారనమాట. సో, తను వచ్చేసరికి ఇంక తనకి ఇచ్చేసి నేను రోటీస్ అయితే ప్రిపేర్ చేసేసాను. అండ్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్‌గా లేరనిపిస్తుందండి. నాకు ఇది కంటిన్యూ చేయాలా లేదా కూడా తెలియట్లేదు. ఎవరికైతే వెయిట్ లాస్ సంబంధించినవి కావాలో నాకు కామెంట్ చేయండి. కావాలి అంటే నేను పోస్ట్ చేస్తాను. లేదంటే పోస్ట్ చేయడం ఎందుకండి ఇంట్రెస్ట్ లేనప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉన్నదే పోస్ట్ చేస్తే బాగుంటుంది కదా అని నాకు అనిపిస్తుంది. సో, మీ సజెషన్ ఏంటి అనేది కామెంట్ చేయండి తప్పకుండా.